హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కాస్తంత డిఫరెంట్గా చేసుకునే ఆమ్లెట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకుంటే నేను పెట్టే ప్రతి రెసిపీ వీడియో మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఈ ఆమ్లెట్ కోసం మీడియం సైజ్ మిక్సింగ్ బౌల్ తీసుకొని చిన్న సైజు ఆనియన్, అలాగే చిన్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, తురిమిన క్యారెట్, ఇవి కనిపించడం కోసం పెద్దగా తురుముకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, క్యాబేజ్ కూడా ఆనియన్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఉడికించి చల్లటి నీటిలో డ్రైన్ చేసేసిన నూడిల్స్ అనమాట. ఇది ఒక రోల్ ఉంటుంది కదా, ఎప్పి అట్లాంటివి, దాంట్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. సో నూడిల్స్ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీరు ఏ నూడిల్స్ అయితే తీసుకుంటున్నారో అందులో నూడిల్స్ కోసం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్కి కారం, 1/2 టేబుల్ స్పూన్కి పసుపు, నీచు వాసన లేకుండా ఉంటుంది. సరిపడగా సాల్ట్. ఆల్రెడీ మీరు తీసుకున్న స్పైస్ మసాలా పౌడర్ ఉంది కదా, నూడిల్స్ మసాలా పౌడర్, అందులో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవి చిన్న సైజు ఎగ్స్ కాబట్టి నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఎగ్స్ ఒకవేళ మీకు సరిపోలేదు అనుకోండి, అంటే తెలిసిపోతుంది కదా మనం అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఎగ్ టెక్స్చర్ అనేది చాలా తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు మరొక ఎగ్ కానీ సరిపడగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా, ఉప్పు అన్నీ కూడా సమానంగా కలిసేటట్టు. సో ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, అలవాటు ఉంటే, లేకపోతే పర్వాలేదు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇట్లా పెనం కానీ, అంటే దోశల పెనం లేకపోతే ఇలాంటి ఒక కొంచెం డీప్గా ఉన్న ఫ్రైయింగ్ ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా తీసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా కాగేదాకా వెయిట్ చేయకండి, జస్ట్ కొంచెం ఆయిల్ వేడవుతుంది అనే టైంలో వేసేయండి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా అయిపోయిన తర్వాత వేసామనుకోండి, ఫస్ట్ కింద కాలిపోతుంది, పైన ఉడకదు. సో అప్పుడు మనకి పచ్చి పచ్చిగా బాగోదనమాట. సో అందుకని పూర్తిగా వేడయ్యేదాకా కాకుండా ముందుగానే వేసుకోండి. ఇంకా ఇక్కడ నూడిల్స్ దగ్గర చిన్న టిప్ అండి, నూడిల్స్ పూర్తిగా ఉడికించేసుకుని పక్కకి తీసారనుకోండి, మన ఈ ఆమ్లెట్ ఉడికే టైంలో కూడా నూడిల్స్ అనేది కొంతవరకు ఉడుకుతుంది. సో అప్పుడు జావలాగా అయిపోతుంది అనమాట, అంటే బాగా మెత్తగా అయిపోతుంది నూడిల్స్ తినేటప్పుడు. అదొక మైదాపిండి ముద్దలాగా అలా అనిపిస్తుంది తప్ప నూడిల్స్ తింటున్నాము అనే ఫీలింగ్ రాదు. అందుకోసం ఏం చేయాలి అంటే, రవ్వ పలుకుంటుంది చూసారా, నూడిల్స్ ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తాం కదా, అప్పుడు కొద్దిగా పలుకున్నప్పుడే దించేసి వెంటనే ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ చేసి దాంట్లోనే మళ్ళీ ఇంకొక గ్లాస్ చల్లటి నీళ్ళు వేసి దాన్ని ఇలా ఒక కన్నాల గిన్నెలో అట్లా తీసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నూడిల్స్ మిగతా టైంలో, అంటే ఈ ఎగ్తో పాటు ఉడికే టైంలో మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, తినేటప్పుడు బాగుంటుంది. లేదా మెత్తగా అయితే మాత్రం ముద్దలాగా ఉంటుంది, తినేటప్పుడు అసలు తినబుద్ధి కాదనమాట. సో ఇది ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఒకవైపు వేగింది అనే విషయం ఎలా తెలుస్తుందంటే, పైన మనకి ఎగ్ అంతా కూడా నీళ్లులాగా అట్లా లేకుండా, పచ్చిగా లేకుండా ఆవిరికి ఉడికింది కదా. ఈ టైంలో జాగ్రత్తగా తిరగేయండి. ఇది పెద్దది కదా, సో అంతది తిరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో చిన్న చిన్న పాన్స్లో వేసుకున్నా సరే మీకు బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇది ఇలా 2 వైపులా కాల్చుకోండి, లేకపోతే ఎగ్ కదా పచ్చిగా ఉంటే చాలామంది ఇష్టపడరు. సో ఫ్రెండ్స్, ఇదండి నూడిల్స్ ఆమ్లెట్.
చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి. ఏది తీసి పక్కన పెట్టడానికి కుదరని పరిస్థితి అనమాట. సో ఆమ్లెట్ తినాలి అంటే తప్పకుండా అన్నీ తినాల్సిన పరిస్థితి మనం కల్పించామనుకోండి ఖచ్చితంగా తింటారు. సో ఇది నూడిల్స్ మసాలా పౌడర్ కూడా వేసాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి కానీ పిల్లల స్నాక్ బాక్స్కి కానీ అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదా రైస్కి నంచుకోవడానికి కూడా సాంబార్ వాటికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ ఆల్రెడీ ఇదివరకు మీకు తెలిసినా, మీరు ట్రై చేసినా, లేకపోతే ఇప్పుడు చూసి తెలుసుకొని ట్రై చేసినా సరే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.